గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వరద కారణంగా సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయవాడ వరద బాధితులకు నెల్లూరు క్యాటరింగ్ అసోసియేషన్ కోర్సానర్స్ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వినయ్ కుమార్, సెక్రటరీ తాళ్ళూరి రాము, వైస్ ప్రెసిడెంట్ రాజు, జాయింట్ సెక్రటరీ రాధాకృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ వరద కారణంగా కనీసం మంచినీళ్లు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న విజయవాడ బాధితుల దయనీయ స్థితి తమను కాల్చివేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర అధికారులు బాధితులకు సాయం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తమ వంతు బాధ్యతగా బిస్కెట్లు, స్నాక్స్, పండ్లు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నామన్నారు. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ నా పేరు. ఈరోజు మనం అందరం చూస్తున్నాము, విజయవాడలోని వరద బాధితులు సహాయార్థం మా క్యాటరింగ్ అసోసియేషన్ తరపు నుంచి అందరం కలిసి వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఒక వారం రోజులు వాళ్ళకి సరిపడా బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్స్, అరటిపళ్ళు, బత్తాయికాయలు, అలాగే పిల్లలకి సంబంధించిన స్నాక్స్, అలా వాళ్ళకి మరీ ముఖ్యంగా వాటర్ బాటిల్స్, ఇలా అన్నీ మనం సేకరించి మా అసోసియేషన్ తరఫున సేకరించి మేమందరం కలిసి విజయవాడకి ఉదయాన్నే చీకటితో బయలుదేరుద్దామని చెప్పని అనుకున్నాము. ఒక గంటలో మా క్యాటరింగ్ అసోసియేషన్ అందరూ కలిసి ఈ ఫండ్ని మనం అంతా రైజ్ చేయడం జరిగింది. అందరూ వెంటనే స్పందించి ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి మేము బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాము, మేము ఫుడ్ ఇస్తాము, మేము ఇంకోటి వాటర్ బాటిల్స్ ఇస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఇది ప్రతి దగ్గర ఎప్పుడైనా విపత్తు జరిగినప్పుడు మనందరం ఒకే ఊర్లో జరిగినప్పుడు ఆ ఊరిలో ఒకటే స్పందించేది కాదు. నలుమూలల జిల్లాల నుంచి వచ్చి ఈ ఫుడ్ ఏదైతే ఉందో అందరికీ ఆహార పొట్టాలు అయితే ఇస్తున్నారు. నెల్లూరు నుంచి విజయవాడకి తీసుకెళ్లాలంటే ఫుడ్ అక్కడికి ఆ టయానికి ప్రిపరేషన్ చేసి హాట్గా మనం ప్యాక్ చేసి అక్కడ తీసుకెళ్తాము. అది ఆ టైం వాళ్ళు తినడానికి కొద్దిగా స్పాయిల్ అయిపోవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో అందరు ఇస్తున్నారనే ఉద్దేశంతో మేము ఈ స్నాక్స్, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మేము వినూత్నంగా ఆలోచించి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అవి పంపిస్తున్నాము. దీనికి సహకరించిన క్యాటరింగ్ మిత్రులందరికీ, ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో మాకు సహకరించిన అందరికీ మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయవాడలో ఆ వరద ఉద్రిక్తత అది త్వరలో తగ్గిపోయి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పూర్వ జీవన వైభవానికి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. నమస్తే అండి. గత 4 రోజుల నుంచి విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఊహించిన పరిణామం విజయవాడలో చోటు చేసుకుంది. అక్కడ జీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయి అనేక చోట్ల వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా చాలామంది ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళడం, అదేవిధంగా ఇళ్లలోంచి బయటికి రాలేకపోవడం, రకరకాల కారణాల వల్ల విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు, వీళ్ళందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడుతూ రాత్రింబవళ్ళు ఒక యుద్ధ సైనికుల వల్లే వాళ్ళు కష్టపడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు దగ్గరుండి ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ ఆహార పదార్థాలు కూడా అన్నీ కూడా సకాలంలో అందుతానే ఉన్నాయి. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, కొంతమంది ఏంటంటే ఈ ఆహారంతో అంటే వాళ్ళకి టిఫిన్లో ఏమీ అందటం లేదు.
దానివల్ల ఏంటంటే మేము ఇక్కడి నుంచి ఏదైనా ఆహారం తీసుకోకపోతే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి అది సరిగా ఉపయోగపడదనే ఒక కారణంతో మా క్యాటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వినయ్ గారు, మా క్యాటర్స్ మిత్రులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం ఉపయోగపడేది మనం పంపించే వస్తువు ఒక వారం రోజులైనా 10 రోజులైనా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని చెడిపోయిన వస్తువు పంపించాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కూడా క్యాటర్ అసోసియేషన్ కూడా అందరూ స్పందించి అందరం కూడా దీనికి తలా ఒక చేసి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తోడ్పడ్డారు. వీరందరి సహకారంతో మేము అదేవిధంగా పండ్లు కానీ బత్తాయి పండ్లు, అరటి పండ్లు, బ్రెడ్, అదేవిధంగా బిస్కెట్లు, స్నాక్స్, రకరకాల ఐటమ్స్, ఏది కూడా చెడిపోని వస్తువులు అన్నీ మంచి నాణ్యంగా మేమే దగ్గరుండి అన్నీ కూడా ప్రతిదీ కూడా మేము తీసుకొని వాళ్ళకి రేపు దాదాపు వాటర్ బాటిల్స్ కూడా అన్నీ అంటే వాటర్ కూడా చాలా అవసరం ఉంది, కలుషితమైన నీరు వస్తూ ఉంది కాబట్టి వాటర్ కూడా ఎటువంటి సౌకర్యం లేకుండా మాకు తోచిన సహాయం మేము అందిస్తూ ఉన్నాము. రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి విజయవాడలో అధికారులు కలిసి మంత్రివర్యుల గారికి మేము ఇవన్నీ అందించి మా వంతు మేము ఏదో ఒకటి చేయాలని చెప్పనేసి క్యాటర్స్ ఇప్పుడు కూడా ముందుంటాము. ఓకే. అదేవిధంగా మనం తీసుకోకపోతే ఏదైనా రవాణా లోపంలో ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోపోయినా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పదార్థాలు ఇస్తే సకాలంలో ఉపయోగపడి 1 రోజు 2 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మంచి ఆహార పదార్థాలు మేము అందిస్తూ ఉన్నాము. మేము ఎప్పుడు కూడా క్యాటర్ అసోసియేషన్ ఒక వ్యాపారమే కాకుండా మాకు తోడ్పడుతున్న ప్రజలకి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి కష్టం ఉన్నా కూడా ఒక మనిషికి మనిషి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఎప్పుడు క్యాటర్ అసోసియేషన్ వారు ఉంటాము. అదేవిధంగా రాష్ట్ర క్యాటర్ అసోసియేషన్ కూడా 3 రోజుల నుంచి కూడా సహాయ చర్యలు చేస్తూ ఆహార పదార్థాలు అక్కడ పంపిణీ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళు తోచిన విధంగా క్యాటర్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ కూడా కష్టపడుతూ ఉన్నారు. మేము జిల్లా నుంచి కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి ఏదన్నా ఇంకా కావాల్సి ఉంటే మేము అక్కడికి వెళ్ళి మేము సర్వీస్ చేసేదానికి కూడా మా క్యాటర్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి మీడియా సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.